అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు రోడ్డెక్కుతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూటమి సర్కార్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వైద్యులు మహాధర్నాకు పూనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత కారణంగా వైద్యులు రోగుల మధ్య ఉన్న అనుబంధం చెడిపోతుందని, కానీ ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయం కనిపించడం లేదన్నారు. తమ బాధలు ప్రజలకు అర్థం అవడానికి తమ నిరసన సెగ ప్రభుత్వానికి తెలిసేలా చేయటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పడుతున్నామంటున్నారు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకంతో భద్రత కల్పించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ₹1 ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా పేదలు వైద్యం చేసుకునేలా ఆ మహానేత ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపకల్పన చేశారు. అదే పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది ఆరోగ్యశ్రీ పరిమితిని ₹25 లక్షలకు పెంచుతూ పేదల పట్ల పెద్ద మనసును చాటుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. నెట్వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న ₹వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో గత 12 రోజులుగా ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో పేదల ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చేవారే కరువయ్యారు. ఇదిగో ఇక్కడ బెడ్ మీద కూర్చున్న ఇతని పేరు అనంతకృష్ణ. ఊరు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఒమ్మంగి గ్రామం. కౌలుకు వ్యవసాయం చేసుకునే అనంతకృష్ణ గత కొంతకాలంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్నాడు. హెర్నియా మరింత ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేయించుకోవడానికి ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని, డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు చెప్పేశాయి. ఆరోగ్యశ్రీ కార్డు చచ్చిపోయింది, ఎమర్జెన్సీగా చేయించని చెప్పేసి అన్నారండి ఇక్కడ డాక్టర్ గారు. అంటే 60,000 అవుతున్నారండి. 2-3 హాస్పిటల్ తిరిగారండి. అంటే ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలు చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు గత 3 నెలలుగా సుమారు ₹3,000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నిధులలో దాదాపు 600 కోట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ అప్రూవల్ చేసినవే. ఆ బకాయిలు కూడా చెల్లించకపోవటం వల్ల ఆరోగ్యశ్రీ అమలు చేసే నెట్వర్క్ ఆసుపత్రులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. సర్జరీలకు ఉపయోగించే మెటీరియల్స్, మందులు, సిబ్బంది జీతాలు, ఆసుపత్రి నిర్వహణ వ్యయాన్ని బ్యాంక్ అప్పులు భరించలేక ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలను అమలు చేయలేమని చేతులెత్తేశారు. ఈ నెల 23న తమ బకాయిల వసూలు కోసం చలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఆశా వైద్యుల సంఘం చెప్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే ఆరోగ్యశ్రీ రోగులకు ప్రాథమిక వైద్యం చేసి పంపుతున్నామని అంటున్నారు. ఈ బకాయిలు 6 నెలలు దాటి 9 నెలలు ఏడాది ఉండిపోవడంతో బ్యాంకుల వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్బీఐ రూల్ ప్రకారం 3 నెలలు దాటిన బకాయిలన్నీ నిరర్ధక ఆస్తులు, ఎన్పిఎస్. దేర్ఫోర్ మీకు మేము ఈ సీసీ అకౌంట్ రద్దు చేస్తున్నాము, ఇంకా సీసీ లిమిట్స్ ఇవ్వలేము, మీ ఆస్తి పెడితే మేము ఆస్తి తాకట్టు మీద ఇస్తాము అని రుణాలు ఇస్తున్నారు. దాదాపు 12 రోజుల నుండి ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ ఆసుపత్రులలో నిలిచిపోవడంతో కాకినాడ జీజీహెచ్కు 20% వరకు రోగులు పెరిగారు. కాకినాడలో ఉన్న అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని, దీంతో గుండె సంబంధిత సర్జరీలకు ఆరోగ్యశ్రీ పేషెంట్లను అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రి, విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ అధికారులు చెబుతున్నారు. మనకి కాకినాడ జిల్లా మొత్తం మీద 36 యాక్టివ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే 36 హాస్పిటల్స్ ఉన్నాయి. 36 హాస్పిటల్లో కూడా 32 మంది స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈ 32లో కూడా 2 హాస్పిటల్స్ ఎమర్జెన్సీలు అయితే తీసుకుంటున్నారు. టోటల్గా 36 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఒక 6 హాస్పిటల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. మిగతా 30 మంది మేము కంప్లీట్గా డినై చేస్తున్నామని చెప్తున్నారు. కూటమి సర్కార్ తీరుతో పేదవాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగదు చెల్లించి వైద్యం చేయించుకోలేకపోతున్నామని, కూటమి ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని చెప్పారని, ఇదేనా ఆ మార్పు అంటూ పేదలు నిలదీస్తున్నారు.